ఏం చేశారు వాళ్ళు చేసినటువంటి పాపం? చూడండి, తగలబట్టడానికి ముందున్నటువంటి ఇల్లు, తగలబడిన తర్వాత ఉన్నటువంటి ఇల్లు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అగ్రదేశం, ప్రపంచాలను శాసించేటువంటి, ప్రపంచంలో అన్ని దేశాలను శాసించేటువంటి అమెరికా దేశంలో లాస్ ఏంజలీస్ అంటే కోటీశ్వర్లో నివసించేటువంటి మరి రాష్ట్రం కాలిఫోర్నియా. దాంట్లో లాస్ ఏంజలీస్ అనేటువంటి పట్టణంలో జీవించటం అంటే అది సాధారణమైనటువంటి అమెరికా వాళ్ళకి, సాధారణమైనటువంటి వాళ్ళకి జీవించలేరంట. మరి అలాంటిది చూడండి ఎలా మారిపోయిందో. దేవుణ్ణి ఎవరైతే అవమానిస్తారో, దేవుని నామాన్ని ఎవరైతే మరి గౌరవించరో వాళ్ళకి ఇలాంటి గతే పడుతుందన్నమాట. దేవుడు అవసరం లేని పట్టణము అందనమాట. దేవుడు అవసరం లేని పట్టణము లాస్ ఏంజలీస్ అంది. అన్న నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, ఆ కార్చిచ్చు అనేటువంటిది ప్రతి సంవత్సరం అంతగా రాదంట. కార్చిచ్చు అనేటువంటిది ప్రతి సంవత్సరం వచ్చింది, కానీ ఇల్లు తగలబడే అంత దాకా రాదు. కానీ ఈ సంవత్సరం ఇల్లు తగలబడేటువంటి స్థితికి వచ్చింది. ఇల్లు తగలబడటం అంటే ఏ స్థాయిలో? ఏదో ఒక పక్కన ఒక కొయ్య కాదు, మొత్తం ఇల్లు మొత్తం దగ్ధమయ్యేటువంటి స్థితి. దేవుడు అన్ని వేల మందికి, లక్షల మందికి ఇంత నష్టం కలిగిస్తాడా? కలిగిస్తాడు. ఎప్పుడంటే వాళ్ళు దేవుణ్ణి ఎన్నుకోలేదు కాబట్టి. కనీసం ఒక్కటి అని నెంబర్ వచ్చినా మరి ఎలా ఉండేదో తెలియదు, కానీ దేవుడు వాళ్ళకి అవసరం లేదు, దేవుడు అవసరం లేనటువంటి వాళ్ళం, దేవునితో మాకు పని లేదు అని ఎవరైతే నోటితోటి అంటారో నాశనం వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క శనివారం సాయంకాలం వేళ మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని నామాన్ని అవమానపరచొద్దు. నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా, మీ యొక్క సమాజం ద్వారా ఎప్పటికీ కూడా దేవుని నామాన్ని అవమానంగా నువ్వు ఉచ్చరించొద్దు. దేవుని నామాన్ని నువ్వు అవమానంగా ఉచ్చరిస్తున్నావు అంటే నీకేం అర్థం అవుతుందో తెలుసా? నాశనం అనేది దగ్గరకు వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని నీ చేతులకు తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడు చేయాల్సినటువంటి పనుల్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు ఎప్పుడైతే చేస్తావో, దేవుడు నాశనం అనేటువంటి దాన్ని రెడీగా ఉంచుతాడనమాట. ఒకసారి దావీదు కూడా ఈ తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే, బాగా ఆస్తిపాస్తులన్నీ బాగా రెడీ అయినాయి అనమాట దావీదుకి. అప్పుడు దావీదు చెప్తాడు, నువ్వు పోయి మన దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ లెక్క పెట్టరా, ఎంతమంది ఉన్నారు అంటావా అని 3 విషయాలు చెప్తే, ఆ 3 విషయాల్లో దావీదు ఒకటి ఆలోచిస్తాడు, యెహోవా చేతిలో పడుట శ్రేష్టము.